రేపే మనకు తొలి ఏకాదశి. అలానే కాకుండా శనివారంతో కూడి వస్తుంది కాబట్టి ఉప్పుతో ఇలా చేస్తే అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారాన్ని ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. అయితే గల్లుప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అనమాట. ఉప్పు ఏంటంటే చాలా వరకు కూడా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి అప్పుని తీర్చడానికి చక్కగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఉప్పు మన అప్పుని తీర్చడంతో పాటు మనకుండే కొన్ని రకాల సమస్యల్ని కూడా తీసేస్తుంది. అందుకే ఉప్పుతో ఈ పరిహారం శనివారం పూట తప్పక పాటించండి. నార్మల్గా ఈ రోజున అంటే ఏకాదశి శనివారం వచ్చింది కదా, చాలా శక్తివంతమైనది కాబట్టి ఉదయం ఏంటంటే కనుక మీరు కొన్ని నియమాలు పాటించుకుంటూ చక్కగా ఇలా పూజ చేసుకుంటూ ఇంట్లో ఈ పరిహారం కూడా చేసుకోండి. ఎంత పెద్ద అప్పు ఉన్నా సరేనండి తీరిపోతుంది. అలానే కాకుండా అప్పులు లేకుండా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో వాళ్ళ జీవితాలలో ఉండే అప్పులన్నీ కూడా తొలగుతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. ఇంకా రేపేంటంటే ఏకాదశి కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్లు తప్పనిసరిగా చల్లండి. అలా చల్లిన తర్వాత ఏంటంటే గుమ్మాలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకున్న తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు తులసిమాలతో అలంకరణ చేయండి. ఇంకా అనంతరం ఏంటంటే ఇలా పూజ చేసుకోండి. ఈ యొక్క పూజ ఏంటంటే మీ జీవితాన్ని మార్చి మీకు కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెట్టి మీకేంటంటే కనుక సమస్యలు లేకుండా చేస్తుందండి. ఇలా నిష్ట నియమాలతో దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకోండి. అయితే పూజ చేసేటప్పుడు పసుపు రంగులో ఉండే దుస్తువులు ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇంట్లో ఏంటంటే దీపం పెడతారు కదా, దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఒక యాలకాయని వేయండి. అలా వేస్తే ఏంటంటే ధనం రావటం, సంపాదన పెరగటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అందుకే దీపం వెలిగించి అందులో యాలకాయని వేయండి. డబ్బు రావటం ఏంటంటే కనుక జరుగుతుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది. పిండి దీపం చేస్తే చాలా మంచిది కాబట్టి పిండి దీపారాధన చేసుకోండి. పిండి దీపం చేయడంతో పాటు ఏంటంటే మీరు కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యంగా అంటే స్వామివారికి ఇష్టమైన పదార్థాలు ఏవైనా సరే పెట్టొచ్చండి. ఆడంబరంగా పూజ చేసేదానికంటే మన దాంట్లో అంటే మనకున్నంత దాంట్లో పూజ చేసి మనం తృప్తిగా ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అనమాట. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర కూడా పూజ చేయండి. నీటిని సమర్పించడం, పూజ చేయటం ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మీరు ఈ రోజున తప్పకుండా ఉపవాసం అనేది చేయండి. కటిక ఉపవాసం చేస్తే ఫలితం అయితే ఉండదు కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు పాలు పళ్ళ రసాలు తీసుకోండి. ఈరోజు తప్పనిసరిగా జామ పండుని ఏంటంటే కనుక తినండి. అలా తింటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి. గల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, అది ఇంటికి కొని తెచ్చుకోండి. ఇలా ఉప్పు కొంటే ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత సంపాదన ఇస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఈరోజు ఒక 10 రూపాయలతో ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేసుకుంటారో వాళ్ళకి అప్పులు తీరిపోతాయన్నమాట. వాళ్ళే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారండి. మన జీవితంలో ఏంటంటే కనుక సంపాదించింది సరిపోకను, మన దగ్గర సరిగ్గా డబ్బు లేకను, సమయానికి డబ్బు అందకను మనం అప్పు చేస్తాం. చేసేటప్పుడు బాగానే చేస్తాం కానీ చేసిన తర్వాత అప్పుని తీర్చుకోవటానికి చాలా బాధపడతాం కదా. అందుకే అలాంటి వాళ్ళు అప్పు తీరాలంటే ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ ఏదైనా సరే తీసుకోండి. కానీ తిరిగి దాన్ని మనం ఉపయోగించుకోకూడదనమాట. అలా తీసుకొని ఒక గుప్పెడంత ఉప్పు అందులో పోసి 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు పోసి ఒక 5 రూపాయల బిల్లని పెట్టండి. అలా పెట్టేసి మీరు 2 చేతుల్లో పట్టుకొని మీ అప్పు తీరాలని, మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది మీ జీవితంలో లేకుండా అంటే చూడాలని ఆ స్వామివారిని వేడుకోండి. శనివారం పూట ఇలా ఈ పరిహారం చేస్తే 100% అప్పు తీరుతుంది. ఇందులో ఇంకెలాంటి సందేహాలు ఉండవండి. ఇది చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక 99% మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను కూడా మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి అప్పు ఉందని బాధపడేవారు, అప్పులు అధికంగా ఉన్నాయని ఇబ్బంది పడేవారు, అప్పులు తీరటం లేదని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈజీగా పనిచేసే పరిహారం అండి. అంటే ఫలితం వస్తుందండి, రాదని చెప్పట్లేదు. మనకు నమ్మకం ఉందనుకోండి అంతకంత ఫలితం మనం పొందుతాము. నమ్మకం లేకుండా ఏదో చేశామంటే చేశాములే అంటే మాత్రం ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అంటే స్వామివారిపై భారం వేసేసి మీరు గనక పరిహారాన్ని మొదలుపెట్టి చేసి ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇలా రాత్రంతా కూడా మీ ఇంట్లో పెట్టుకోండి. మరుసటి రోజు దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టి వదిలేసి రండి. ఎందులో నుంచి 5 రూపాయల బిల్ల, గాజు పాత్ర ఏది తీసుకోకూడదు. మీరు కొబ్బరి చిప్పలు చేసినా, అలానే మట్టి ప్రమిదలు చేసినా, గాజు పాత్రలు చేసినా మీరేంటంటే ఆ పాత్రను తిరిగి ఇంటికి తెచ్చుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ వదిలేసి వస్తే సరిపోతుంది. ఇంకా అలా రావటం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలతో మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుంది. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. మంచి ఫలితాలతో మన అప్పు అనేది తీరుతుంది. అంటే సమయానికి డబ్బు మన చేతికి అందటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, ధనం అనేది రావటం, ఆ తల్లి
కృప వల్ల మనకు ఆ తల్లి ఏంటంటే కనుక ఒక బలం, అలానే కాకుండా అలా మనకు అనుగ్రహాన్ని ఇవ్వటం ఇదంతా కూడా జరుగుతుందండి. అప్పు చిన్నదైనా పెద్దదైనా ఈ పరిహారం చేస్తే అప్పులైతే తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే కనుక చాలామంది కూడా శనివారం అప్పుని తీర్చుకోవడానికి ఉప్పు పరిహారం అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. కొంత లక్షల్లో కూడా ఇది చేసేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. రేపు తిదివార నక్షత్రం కూడా బాగుంది కాబట్టి చెయ్యండి. ఇంకా మీకుండే అప్పుని తీర్చుకోండి. ఆ తర్వాత రేపు శనివారం రోజు ఒక గాజు పాత్ర కానీ లేదంటే నార్మల్గా ప్లేట్లో కానీ ఉప్పుని గుప్పెడంత పోసి అందులో 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టండి. అలా పెట్టిన డబ్బులు ఏంటంటే కనుక మీరు 24 గంటల పాటు ఉంచి ఆ తర్వాత తీసి పర్సులో దాచుకుంటే, పర్సులో ఏంటంటే కనుక డబ్బు పెడితే ఉండదు కదండి. ఈరోజు 100 రూపాయలు పెడితే 100 రూపాయలు అంటే 10 నిమిషాల్లో ఖర్చు అయిపోతాయి, గంటలో ఖర్చు అయిపోతాయని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పర్సులో ఏంటంటే కనుక ఈ విధంగా ఉప్పులో పెట్టిన డబ్బు పెడితే డబ్బు అనేది పెరుగుతుంది, తగ్గదనమాట. ఉప్పులో పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక తరగకుండా అంటే పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేసుకోండి. ఇంకా మిగిలిన మనం ఉప్పు పెట్టాం కదా, ఆ ఉప్పుతో ఏంటంటే కనుక మీరు పిల్లలకు కానీ మీకు కానీ మీరే ఏంటంటే దిష్టి తీసుకోండి. ఈ పరిహారం అయితే వెరీ పవర్ఫుల్ అనమాట. ఇది చాలామంది చేస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఉప్పులో 116, 51 రూపాయి, 516 పెట్టి ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక బీరువాలో దాచుకుంటూ ఉంటారు, లేదంటే గల్లాపెట్టెలో పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల మంచి జరుగుతుందని భావిస్తారు కాబట్టి ఆ విధంగా పాటిస్తారు. కావున మీరు కూడా రేపు ఆచరించండి. ఇంకా తర్వాత వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. వేప చెట్టుని దేవతా వృక్షంగా పరిగణిస్తాం. వేప చెట్టు చాలా పవర్ని కలిగి ఉంటుంది. వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. వేప చెట్టు అనేది ఏంటంటే కనుక అంటే ఒక పెద్ద వృక్షంగా మనం పరిగణిస్తాం. అక్కడ మన కులదేవతలు, గ్రామ దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి వేప చెట్టుకు చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందండి. అందుకే వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. శనివారం కాబట్టి ఇంకా అందులో ఏంటంటే కనుక ఏకాదశి తిథి కూడా ఉంది కావున వేప చెట్టు దగ్గర ఇది ఖచ్చితంగా పడేయండి. అలా పడిస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి, రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి, శనివాదల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఆ స్వామివారి యొక్క దయ కూడా మీ పైన ఉంటుందని చెప్పొచ్చు. అయితే చాలా మందికి కూడా అండి జీవితంలో దరిద్రం అనేది చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దరిద్రం వల్ల అనుకున్న పనులు జరగవు, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండదు, ఏదేదో ఆటంకాలు రావటం, అడ్డంకులు రావటం, తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, ఆ దరిద్రమే మనం ఏంటంటే కనుక బాధ పెట్టడం ఇలా చేస్తూ ఉంటుంది కదా. అయితే అలాంటి దరిద్రం నుంచి మీరు బయటపడాలన్నా, అలాంటి దరిద్రం నుంచి మీరు బయటికి రావాలన్నా ఈజీగా చేసేసుకునే పరిహారం ఇది. రేపే ఎందుకు చేయాలండి అంటే కనుక రేపు చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. సంవత్సరం అంతా కూడా దరిద్రం దరిదాపుల్లోకి రాకుండా పోతుందన్నమాట. అందుకే రేపు ఏంటంటే ఏకాదశి కాబట్టి మర్చిపోకుండా మీరు వేప చెట్టు దగ్గర, అంటే మీ ఇంటికి దగ్గరగా ఉండే వేప చెట్టు దగ్గర కాదు, మీ ఇంటి నుంచి దూరంగా ఉండే వేప చెట్లు ఉంటాయి కదా, అక్కడ వేప చెట్టు దగ్గర ఇలా మనం చెప్పే విధంగా సంకల్పం చెప్పుకొని అక్కడ ఏంటంటే కనుక పడేయండి. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే ఏం చేయండి అంటే 2 యాలకులు తీసుకోండి. మీరు అనుకోవచ్చు ప్రతిసారి యాలకులే చెప్తారంటే, యాలకులు నిజం చెప్పాలంటే అనేక రకాల సమస్యల్ని తీసేయడానికి ఉపయోగపడతాయండి. అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి యాలకులు పనిచేస్తాయి. కాబట్టి 2 యాలకులు తీసుకొని మీ దరిద్రం పోవాలని, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలని, మీకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పి మీరేంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయండి. ఇలా చేస్తే మీకు మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది మారిపోతుంది. మీ దరిద్రం అనేది ఏంటంటే కనుక దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుందండి. అంత చక్కగా అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి ఇది. నమ్మకంతో చేసుకోండి, నమ్మకంతో చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది, ఒకటేసారి మార్పు అయితే రాదనమాట. చిన్నగా ఫలితం అయితే మనం పొందే అవకాశం ఉంటుంది. దరిద్రం పోతుంది, అనుకున్న పనులు జరుగుతాయి, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది. అలానే కాకుండా దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి రేపు ఏంటంటే తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పెద్దగా ఏంటంటే డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అలానే కాకుండా ఫలితం రాదేమో అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఫలితం వస్తుంది, మనకేంటంటే మంచి కూడా జరుగుతుందనమాట. అందుకే ఇంకా మీరు తప్పక పాటించండి. ఇంకా తర్వాత రేపు ఏంటంటే రావి చెట్టుని కూడా తాకండి. రావి చెట్టుని తాకినా, రావి చెట్టుకు ప్రదక్షిణ చేసిన, రావి చెట్టు చుట్టూ ఏంటంటే గనక మనం ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే కూడా మనకు మంచి
మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక రేపు ఏకాదశి శనివారం కాబట్టి వంటగదిలో ఖచ్చితంగా ఇది పెడితే ఇంటి పరంగా ఉండే సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు పోతాయి. ఇల్లు అనుకూలించకపోవటం, ఇంట్లో చిరాకులు రావటం, ఇంటి పరంగా ఇబ్బంది అనేది ఉండటం, ఇంట్లో ఏంటంటే గనక తరచుగా గొడవలు జరగటం, ఇబ్బందులు రావటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి, గుర్తు పెట్టుకోండి. తప్పకుండా ఏంటంటే గనక వంటగదిలో ఇది పెట్టండి. రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రి మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఇబ్బందులు అనేవి క్రియేట్ అవ్వవు. మనం ఏంటంటే ఎంత మంచి చేసుకున్నా కానీ మన ఇంట్లో చెడు అనేది ఉంటూనే ఉంటుంది. మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటాము. అంటే నకారాత్మక శక్తి, కారాత్మక శక్తులు అనేవి ఉంటాయి. ఇవి మనకు కనిపించవు, కానీ వాటి వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ అంటే చాలా ఉంటాయండి. ఇంట్లో పిల్లలకు మనకు పడకపోవటం, పిల్లలు మన మాట వినకపోవటం, తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం, అంటే వారం బాగుంటే వారం బాలేకపోవటం, అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం కూడా సహకరించకపోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకు అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదనమాట. ఏం చేసుకుంటే అసలు ఇవన్నీ కూడా పోతాయని మనము ఆలోచించుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా ఉండే సమస్యలు అండి, చిన్న చిన్న ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారండి. వాటి నుంచి మీరు బయటపడాలంటే చేయాల్సిన పరిహారం అనమాట ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఒక పళ్ళెం తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పుని పోసి, అరస్పూన్ ఆవాలు పోసి, ఒక నిమ్మకాయని పెట్టి, దానికి బొట్టు పెట్టి చక్కగా ఏంటంటే కనుక ఇంట్లో అంతా కూడా తిరగండి. హాలు, బెడ్రూమ్, కిచెన్, మీకు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు తిరగండి. తిరిగిన తర్వాత ఏంటంటే వంటగదిలోకి తీసుకొచ్చి గ్యాస్ పై మీద కానీ గ్యాస్ పై కింద కానీ ఎక్కడైనా సరే పెట్టొచ్చు. అలా పెట్టిన తర్వాత రాత్రంతా వదిలేయండి. మరుసటి రోజు ఏంటంటే కనుక దీన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఇదంతా కూడా కవర్లో వేసి తీసుకెళ్లి పడేసి రండి. ఇంకా కవర్లో వేసిన తర్వాత మీ ఇంట్లో మీ డస్ట్బిన్లో వేసుకోకండి. ఎందుకంటే అది చెడుని తీసుకుంది కాబట్టి మళ్ళీ మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు డస్ట్బిన్లో కాకుండా బయటికి అప్పటికప్పుడే తీసుకెళ్లి పడేస్తే ఇంకా మంచిదనమాట అండి. ఇంకా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. మీ ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో గందరగోళ పరిస్థితులు కూడా ఉండవని చెప్పొచ్చు. కాబట్టి ఇది చేసుకోండి. ఇక రేపు మనకు ఏకాదశి కాబట్టి బీరువాలో ఏంటంటే కనుక ఇది పెట్టండి. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం ఏంటంటే ప్రవాహం లాగా వచ్చి పడుతుంది మన ఇంటికి. మన ఇంట్లో ఏంటంటే కనుక సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంటి బీరువాలో ఇది పెట్టుకుంటే, అంటే బీరువాలో ఇది పెడితే బీరువా ఏంటంటే కనుక ధనంతో నిండిపోవటం ఖాయం. మనం ఏంటంటేనండి బీరువాలో కీలక పత్రాలు, ముఖ్యమైన అంటే బంగారు ఆభరణాలు, అలానే కాకుండా మనకు సంబంధించిన కొన్ని వస్తువులు మనం పెట్టుకుంటాం, వెండి, బంగారం ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే కనుక అవి పదే పదే తాకట్లోకి వెళుతూ ఉంటాయి. అవేంటంటే కనుక డబ్బు పెట్టిన వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మేము డబ్బు పెడితే ఇంకా గంట కానీ రేపు కానీ మేము తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుందండి. ఎప్పుడు కూడా బీరువాలో డబ్బు పెడితే ఉండనే ఉండదండి. మా వెంటే ఎందుకు ఇలా జరుగుతుందండి, మా వెంటే ఎందుకు ఇలా అవుతుందండి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు ఏకాదశి మంచి రోజు కాబట్టి బీరువాలో తప్పకుండా ఇది ఒకటి పెట్టండి. బీరువా ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బుతో కనిపిస్తుంది. అంటే లక్షలు ఏమి వచ్చి పడవండి. మనం పెట్టుకున్న డబ్బు ఏంటంటే కనుక స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అయితే ముందుగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, పూజ చేసేటప్పుడు ఇది చేయండి. లేదంటే అప్పుడు కుదరకపోతే ఇంకెప్పుడైనా సరే, అంటే ఆ రోజు ఏకాదశి రోజు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. ఒక వస్త్రం తీసుకొని 2 లక్ష్మీ గవ్వలు, 2 యాలకులు, అంటే కొంచెం చిన్న అంగుళం ముక్క పచ్చకర్పూరం, 11 రూపాయలు, అర స్పూన్ కుంకుమ పసుపు పోసి మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఆ మూటని చేతిలో పట్టుకొని ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, బీరువాలో డబ్బు నిలవాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తీసుకెళ్లి బీరువాలో పెడితే చాలండి. ఏదో ఒక రూపంలో డబ్బు రావటం అనేది జరుగుతుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ధనం కూడా మన దగ్గరికి ఆకర్షించబడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. అంటే ఫలితం రాదేమో అనుకోకండి, ఫలితం వస్తుందండి. మార్పుని మీరే చూస్తారనమాట. మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. ఇదొకసారి పెడితే తీయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇది దానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అందుకే యాలకులు పెట్టేటప్పుడు పుచ్చులు లేకుండా చూసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, గవ్వలు ధనాన్ని ఆకర్షిస్తాయి, డబ్బు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది. పసుపు కుంకుమలు కూడా మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించే వస్తువులు అనమాట. ఇందులో మనం పెట్టుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించేవన్నమాట. అందుకే మీరు బీరువాలో ఇలా పెడతారు కదా, పెట్టిన తర్వాత వారానికి ఒకసారి అంటే శుక్రవారం కానీ మీరు ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు ఆ దీపం ఏంటంటే కనుక చూయించండి. లేదంటే ధూపం వేస్తాం కదా మనం బీరువా దగ్గర, అప్పుడు ఏంటంటే కనుక ఆ ధూపం వేయండి. అలానే కాకుండా సంకల్పం చెప్పుకోండి. ఇంకా తర్వాత అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉండాలి. వారానికి ఒకసారి మళ్ళీ బీరువాలో పెడుతూ ఉండాలి ఆ మూటని. అప్పుడైతే ఏంటంటే కనుక దాని పవర్ అనేది దిగిపోదు. అలానే కాకుండా ఎక్కువగా పవర్ని కలిగి ఉంటుంది. అలానే మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది పాటించుకోండి. అలా పాటించేసి రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని
మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకోండి. బీరువాలో ఏంటంటే గనక డబ్బు స్థిరంగా ఉండేలాగా చేసుకోండి. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. మీరే ఏంటంటే గనక ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారండి. ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారు. అంత శక్తివంతమైన పరిహారం అండి. అంత చక్కగా మనకు పనిచేసే పరిహారం అనమాట. అంటే 100% ఇది సిద్ధిస్తుంది. ఇలా శనివారం పూట ఏంటంటే గనక పాటించండి. ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫలితాలను అయితే మనం చూస్తామండి. బీరువా విషయంలో కొన్ని నియమాలు పాటించండి. బీరువా విషయంలో మీరు నియమాలు పాటించకపోతే బీరువాలో మనం ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. ఒకటి వచ్చేసి బీరువా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలండి. బీరువాలో ఏంటంటే గనక మనం ఏది పడితే అది పెట్టకూడదండి. ఆడవాళ్లకు సంబంధించిన అంటూ ముట్టుకు సంబంధించి కూడా మనం బీరువాలో పెట్టకూడదు. అలానే కాకుండా ఏంటంటే గనక బీరువా తెరవగానే మంచి వాసన సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. బీరువాలో మనం బీరువా తెరవగానే ముక్క వాసన బొద్దింకలు చచ్చిన వాసన వస్తే ఏంటంటే గనక బీరువాలో మనం ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. ధనం ఏంటంటే గనక వృధా ఖర్చులు అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఇది చూసుకోండి. బీరువా దగ్గర ధూపం వేయటం, బీరువాలో ఏంటంటే గనక మంచి వాసన వచ్చేలాగా అత్తరు చల్లటం కానీ, కర్పూర బిళ్ళల్ని చేతితో మెదిపి అంటే ఆ బీరువాలో చల్లటం కానీ ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి. బీరువాలో డబ్బు అనేది స్థిరంగా ఉండటంతో పాటు బీరువా ఎప్పుడు కూడా నోట్ల కట్టలతో నిండిపోతుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకొని ధనం ఏదో ఒక రకంగా మన ఇంటికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక చక్కగా పాటించండి. రేపు ఏకాదశి కాబట్టి బీరువా దగ్గర స్వస్తి గుర్తు వేయటం, ఓం గుర్తు వేసుకోవటం, గంధంతో ఏంటంటే గనక ఇలా చేయటం వల్ల మనకు ధనం అనేది ఇంటికి ఎక్కువగా పెరుగుతుందన్నమాట. అంటే ధనాదాయం పెరిగి ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పాటించండి.